ఇంకో ముఖ్యమైన విషయం, 2 రోజులుగా ఒక వార్త వినిపిస్తుంది పృథ్వీ గారు. ఏంటి, అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు, ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారు, త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారు, ఇలాంటి వార్తలు ఎక్కువ వింటున్నాం. నిజమా? ఆయన వస్తారంటారా? ఆయన రాడండి, ఆయన చేయాల్సిన క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. ఆయనకి అసలు ఏంటనే అసహ్యం. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు విజయ్ లాగా అనేది వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజారాజ్యం టైంలో ఆయన కొంత రామ్ చరణ్ గారితో కలిసి ప్రచారం చేయడం మనం చూసాం. మొన్న ఆయన స్నేహితుడు వైసీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ప్రచారం చేయడం వివాదం అయింది. వాళ్ళ స్నేహితుడని ఎల్లుండొచ్చు ఆయన కూడా అన్నాడు కదా, స్నేహితుడాన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఏంటి అని. కన్ఫామ్ మీకు గ్యారంటీ ఉందంటారా? రారు గ్యారంటీ అండి, ఎందుకంటే వాళ్ళంతా యంగ్ స్టార్స్. అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళంతా, మహేష్ బాబు గారు, వీళ్ళంతా ఏంటంటే అద్భుతంగా సినిమాని మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, అద్భుతంగా. దానికే వాళ్ళకి టైం లేదు. ఎందుకు ఈ రాజకీయాల్లో నవ్వి ఊరుకుంటారు అంతే. ఆయనతోటి పరుగు వరకు చేశాను నేను అప్పుడు స్టార్టింగ్లో. చాలా జోవియల్గా ఉంటాడు ఆయన. రామ్ చరణ్ గారు అంతే, ఎన్టీఆర్ గారు అంతే. వాళ్ళే వీటి గురించి రాజకీయాలు అంతే వాళ్ళు మాట్లాడరు అసలు. ఇదేదో రూమర్ అంతే. అండ్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా అవరా? ఎందుకంటే కూటమిలో ఉన్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి అవరు, ఇండివిజువల్గా ఆయన పోరాటం చేయట్లేదు. ఇంకెప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అని క్వశ్చన్ చేసేవాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? అవుతారు? నేను చెప్తానండి, 2019లో మీరు ఇలాగే అడిగారు జనం, మన కాపులో ఇది ఐక్యత ఇది లేదు, మీరు విడిగా వచ్చి పోటీ చేయండి, మీరు అలాగా అది ఇది అని మొత్తం అన్ని స్థానాల్లో ఆయన నిలబెట్టారు. ఆయన్ని 2 చోట్ల ఓడగొట్టారు. ఒకడు గెలిచాడు, ఆడటి పోయాడు. మీరు మరి అప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళంతా? ఇప్పుడు మేము కాపులు, మాదంతా సపరేట్ రక్తం, ఈయన మాట్లాడిన యోధులు, మేధావులు ఎవరు లేరు. వీళ్ళు ఏంటంటే రెచ్చగొడతారు అలాగా. ఓకే, ఈ రోజున అసెంబ్లీ వైపు అలా చూస్తే 11 మంది దగ్గర కాపు ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 21 మంది ఉన్నారు. దాంట్లో 50 చైర్మన్లు ఉన్నారు. ఇది కదా ప్రగతి, ఇది కదా ఒక కులానికి వచ్చినటువంటి గొప్ప పేరు. అలా అని కులం గురించి చెప్పట్లేదండి నేను. అంటే ఇంతవరకు ఎప్పుడూ లేదు అలాగా. ఎక్కడో ఒక 2, 3, 4, 5 ఉండేవాళ్ళు అంతే. ఇది ఇలా చూసినప్పుడు గర్వపడాలి. అతనికి మనం లీడ్ ఇవ్వాలండి. వంగవీటి మోహన్ రంగ గారిని కూడా రాజకీయంగా వాడుకున్నారు అంతే. ఓకే, ఆయన చనిపోయాక ఆయన పేరును వాడుకున్నారు. ఆయన బతుకున్నప్పుడు ఆయన ఎందుకు మీరు కాపాడలేకపోయారు? ఇది పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ఉన్నప్పుడు కాపాడాలి కదా ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా మేమందరం సరే, ఇప్పుడు కొత్తగా కుంపటి పెట్టారు మీకు, ఇది హాస్యాస్పదంగా ఉంది. కాపులు అంటే వైసీపీలో కాపులు అంటే సపరేటు, తెలుగుదేశంలో కాపులు సపరేటు, జనసేనలో కాపులు సపరేటు. సరే, మీ అందరికి దండం పెడతాం, ఓకే. మీరు ఎక్కడున్నా సరే, మా రాయల్ గారు తిరుపతి ఒకటే చెప్పాడు, సరే వైసీపీ మీరు కాపులు ముఖ్యమంత్రి అవుతారన్నారు కదా, ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళు ఉన్నారు పేర్లు, ఎవరో ఒకరి పేర్లు చెప్పండి, వాళ్ళ పక్కన మేము వెళ్ళి ప్రచారం చేస్తాం, మా వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా అని. అవి ఎక్కడ సౌండ్ లేదు మళ్ళీ అక్కడ. ఏంటంటే కులాల మధ్య కుంపట్లు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్ని చేసినా కూడా, శ్రీకృష్ణుడు చూడండి, ఎన్ని జరిగినా కూడా నవ్వుతూ ఉంటాడు ఆయన. అదే మా పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని చెప్పినా కూటమి అలా బలపడి ఉంది. గాడ్ విల్ డిసైడ్ 2029 హూ విల్ బికమ్ సీఎం.